వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రిపుల్ భూ నిర్వాసితుల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ధర్నాకు బీజేపీ మద్దతు ప్రకటించింది. అయితే గతంలో గొడవలు జరగడంతో పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టరేట్ వైపు చొచ్చుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. యాదాద్రి కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కు పోలీసులు అనుమతిచ్చారు. దీంతో ట్రిపుల్ భూ నిర్వాసితుల ఐక్య వేదిక నేతలతో కలిసి ఆయన కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నారు. యాదాద్రి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ట్రిపుల్ భూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు బీజేపీ మద్దతు పలికింది. అలాగే బీఆర్ఎస్ కూడా ఆందోళన చేపట్టింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీ కార్యకర్తలు కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, ట్రిపుల్ సంబంధించి దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్చాలని ఎన్నికల ముందు నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలోనే స్థానికులు ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వారందరూ కూడా తమ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి ఇటు రాజకీయ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చింది. ఈ ధర్నాకి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ రెండు పార్టీలు మద్దతు పలికాయి. బీజేపీ నుంచి లక్ష్మణ్ ధర్నాకు వచ్చే విధంగా మొత్తానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే చివరి క్షణంలో పోలీసులు ధర్నాకు అనుమతి లేదని అనుమతి నిరాకరించిన పరిస్థితుల్లో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుని భారీగా భూ నిర్వాసితులు కావచ్చు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఒకసారిగా పోలీసులకు పార్టీలకు సంబంధించిన కార్యకర్తల తోపులాట చోటు చేసుకుని కలెక్టరేట్ లోపలికి వెళ్లి కలెక్టరేట్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోలీసులు అనుమతించకపోవడంతో ఒకసారిగా హైదరాబాద్ వరంగల్ హైవే పైకి కార్యకర్తలు ఒకసారి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొద్దిసేపటి క్రితం రెండు పార్టీలకు చెందిన కొంతమంది డెలిగేట్స్ మాత్రం జిల్లా కలెక్టరేట్ లోకి అనుమతించారు. వారంతా కూడా రిప్రజెంటేషన్ తీసుకుని కలెక్టరేట్ లోకి వెళ్లిన సందర్భంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఇటు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్రమైన సమస్య సంబంధించి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే కలెక్టర్ అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు జోక్యం చేసుకుని అదనపు కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒకటే స్పష్టం చేస్తున్నాయి, అలైన్మెంట్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వచ్చే నెలలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ లోపే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే భూ నిర్వాసితులు ఉంటారో వీరంతా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల లోపు ఉన్నవారే కాబట్టి ఒకవేళ భూసేకరణ జరిగితే పూర్తిగా ఉపాధి కోల్పోతారనేది వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు లేదంటే మార్కెట్ రేట్ ప్రకారం బహిరంగ మార్కెట్ లో ఉన్న రేటు ప్రకారం భూమికి వెల కట్టేయాలని లేదంటే భూమికి బదులుగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రస్తుతానికైతే వివాదం సద్దుమరిగింది, గొడవ సద్దుమరిగింది. కలెక్టరేట్ వద్ద ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. కలెక్టరేట్ కు సంబంధించి కలెక్టరేట్ కి వచ్చిన బీజేపీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ నేతలు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఏదైతే విజ్ఞప్తులతో కూడిన రిప్రజెంటేషన్ సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలి. స్థానిక ప్రజాప్రతినిధులకి నేరుగా సీఎంతో కూర్చొని అలైన్మెంట్ మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయ్ భాస్కర్.